యేసయ్య నామములో అన్నీ సాధ్యమేనా? సాధ్యమన్న వాళ్ళందరూ ఎంతమంది చేతులు ఎత్తండి. ఈ రోజుల్లో మాత్రం అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజుల్లో ఉత్సాహమే లేదు. అంటే వాళ్ళు కొంచెం డౌట్ పడుతున్నట్టున్నారు. దేవుని సన్నిధి అనగా కేవలం పాస్టర్ గారు మెసేజ్ చెప్పేస్తే వినడం వెళ్ళిపోవడం అది కాదండి. దేవుని సన్నిధిలో నిత్యమైన బలాన్ని పొందుకొని వెళ్ళగలగాలి. ఆయన సన్నిధికి వస్తే ఒక నూతనత్వాన్ని పొందుకొని మనం వెళ్ళగలగాలి. ఆ విధమైన ఆశతో మనం రావాలి. ఆ ఆశ మనలో నింపబడాలి. అదే పాస్టర్ గారు అడుగుతున్నారు. ఆ రిజాయిస్మెంట్ మీలో రావాలి. ఎంతసేపు ఆ భారాన్ని, ఆ కన్నీటిని, ఆ వేదనను పెట్టుకొని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది ఆ భారం కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించడం ప్రారంభించినప్పుడు, ఈ మాటే మేము పదే పదే ఎందుకు చెబుతున్నామంటే, స్తుతిలో శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ దేహం, ఈ మూడు కూడా దేవుని స్తుతిలో ఉల్లాసం చెందుతాయి. దేవుని పరవశాన్ని అనుభవించడం ప్రారంభిస్తాయి. దైవికమైన స్వస్థత యేసయ్య ఇచ్చేదే కాదంటం లేదు. కానీ నీవు ఆయన మీద ఆధారపడ్డమంటే, ప్రభు నేను నమ్ముతున్నాను, నువ్వు స్వస్థపరుస్తావు గనుక నిన్ను ఆరాధిస్తున్నాను. ఆయన ఆరాధిస్తూ ఉండగానే, ప్రార్థిస్తుండగానే, స్తుతిస్తుండగానే విడుదల నీలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం ఎదురు చూద్దాం. ఏ ఒక్కరు ఒంటరిగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. నీ కాలు కదిలితే ఏమొద్దేమో. ఇది మన సంఘంలో అలవాట్లేదు కదా. మేము కొత్త కార్యం చేయట్లేదు. సంఘంలో కొత్త విషయాన్ని మేము ఇన్కార్పొరేట్ చేయట్లేదు. అధికమైన స్తుతి ద్వారా అధికమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. మనము అధికమైన మేలుల కోసం యేసయ్య వైపు చూస్తున్నాం. యేసయ్య ఏం చెప్తున్నాడు దానిని మనం చేయాలి. హల్లెలూయా. మీ చింత, మీ దిగులు, మీ భారము అవెంత మాత్రం యేసయ్య సన్నిధి నుంచి మేము దూరం చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు ఇలా అందరం కలిసి ఆరాధిస్తున్నామంటే, అందరం కలిసి స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ దైవుని మహిమ ఒక్కొక్కరి మీదకి అలాగ ఒక నింపడం వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. సంఘంలో మనం ఒక 4 పాటలు 5, 6 పాటలు పాడుకుంటాం, ఓకే, కాదంటం లేదు. కానీ అందరం ఏక మనస్సుతో, ఏక ఆత్మతో స్తుతించడం ప్రారంభించినప్పుడు దైవికమైన పరిశుద్ధాత్మని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఎస్. పాట సంఖ్య 7. ఓకే, చివరిగా ఒక పాట మనం పాడుకునేసి సిద్ధపడదామండి. దైవజనులు మన మధ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో మన స్పిరిట్స్, మన ఆత్మను కూడా ట్యూన్ చేసుకుందాం. మన ఈ లోకంలో వెళ్తున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన మీద దుమ్ము, ధూళి, మురికి పడుతూ ఉంటుంది. మనం ఇంటికి వచ్చి మన దేహాన్ని శుభ్రం చేసుకుంటేనే రిఫ్రెష్మెంట్, ఉత్తేజం ఉంటుంది. ఓకే, అలాగే దేవుని సన్నిధిలో మాత్రమే నీకు రిఫ్రెష్మెంట్ ఉంటుంది. నీ మీద బర్డన్ మొత్తం, నీ మీద భారం మొత్తం కొట్టివేయబడుతుంది. కనుక నేను స్తుతించండి అని చెప్తున్నాం, మాతో కలవండి అని చెప్తున్నాం. ఒక కాలు కదపండి, ఒక చెయ్యి ఎత్తండి. ఎవరిని మీరు స్తుతిస్తున్నారు? యేసయ్యనే. మీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టండి మన ప్రభువుని, మన రక్షకుడిని. మేము కొత్త సిద్ధాంతాన్ని, కొత్త విషయాన్ని మేము ఇక్కడ పరిచయం చేయట్లేదు. ఇంట్లో పిల్లలు సంతోషంగా ఆడుకుంటారు కదా, అలాగే దేవుని సన్నిధిలో ఆయన పిల్లలమైన మనమందరము కూడా ఉత్సహించి కొనియాడి పాడాలి. అదే కీర్తన గ్రంథం 149వ కీర్తన, 150వ కీర్తనలో ఉంటుంది, దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి అని. ఇప్పుడు మనం అలా చేయబోతున్నాం. త్వరితంగా దైవజనులు మన మొదలుకు వస్తున్నారు. పాట సంఖ్య 7. పాట నేర్చుకొని స్థితించండి, లేదా లలలాలతో పాడండి. కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి
నిన్ను కోటాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధింతుము కోటాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధింతుము. ఎలా దేవుని ఆరాధించాలి? చప్పట్లు కొడుతూ, మీ రెండు కరములు, మీ చేతులు చప్పట్లు కొడుతూ ఉత్సాహముతో, సంతోషముతో నా ప్రభువు నా ప్రార్థన ఆలకించబోతున్నాడు, నా కన్నిటిని తుడవబోతున్నాడు. ఆయన మహిమను నేను చూడాలి, ఆయన దర్శనం నేను చూడాలి, యేసయ్య శక్తిని అనుభవించాలని ఆశతో చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. ధవళవర్ణుడా నీకే స్తోత్రము, రత్నవర్ణుడా నీకే స్తోత్రము, ధవళవర్ణుడా నీకే స్తోత్రము, రత్నవర్ణుడా నీకే స్తోత్రం. కోటాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను కోటాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను కోటాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. Yes, Lord, we praise you, Master God. We worship you. We praise you. Hallelujah. Thank you, Daddy. Yes, Lord. ఉత్సాహముతో, సంతోషముతో ఆయన సన్నిధిని పొగడదాం. అద్వితీయుడా నీకే స్తోత్రం, అనంత జ్ఞాని నీకే స్తోత్రం, అద్వితీయుడా నీకే స్తోత్రం, అనంత జ్ఞాని నీకే స్తోత్రం, కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధించుము నిన్ను కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధించుము నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధించుము. అందరూ కూడా ఉత్సాహముతో, సంతోషముతో దేవుని సన్నిధిని నాట్యమాడుదాం, పరవశిస్తాం. ఆయన నామములోని శక్తిని, ప్రభావమును, ఉత్తేజమును, స్వస్థతను, ఆశీర్వాదాన్ని క్రీస్తు నామము నుంచి మనం పొందుకుందాం. Yes, Lord. We praise you, Master. Holy Spirit of God, we give you glory. స్తుతించి ఆరాధించి పాడేదము, ఉత్సాహ స్తోత్రముతో ప్రహర్షించుము. స్తుతించి ఆరాధించి పాడేదము, ఉత్సాహ స్తోత్రముతో ప్రహర్షించుము. కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధించుము నిన్ను కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధించుము నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధించుము. Yes, Lord. We praise you, Master God. And the anointing of God flow upon everybody, fill upon every person. ప్రతి వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ మహిమతో తాకబడుతురు గాక. ఆయన మహిమ ప్రతి వ్యక్తి మీదకు దిగి వచ్చిన గాక. దేవుని హస్తము వీరిని విడుదల పొందించిన గాక. దేవుని నామము మహిమ ప్రచబడను గాక. ఆత్మతో సత్యముతో ఆరాధితుము, ఆత్మ బలముతో పొగడెదము. ఆత్మతో సత్యముతో ఆరాధితుము, ఆత్మ బలముతో పొగడెదము. కోటాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధితుము నిన్ను కోటాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధితుము నిన్ను కోటాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధితుము.
స్వరముతో యేసయ్యా నీ వైపు చూస్తూ నేను స్తుతిస్తున్నాను. నా భారములో, నా కన్నీటిలో, నా వేదనలో నేను స్తుతిస్తున్నాను. నా అవమానకరమైన పరిస్థితిలో యేసయ్యా నేను స్తుతిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, నా మొరకు చెవి ఎగ్గండి, నా స్తుతిని అంగీకరించండి, నా స్తుతిని స్వీకరించండి ప్రభువా అనే అంతరంగమైన స్థితిలో దేవుని స్తుతిద్దాం. అన్య భాషలతోనే ఆరాధించుము, పరలోక దర్శనాన్ని చూచెదను. 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 పరలోక దర్శనాన్ని చూచెదను. పరలోక దర్శనాన్ని చూచెదను. పరలోక దర్శనాన్ని చూచెదను. కోట్లాది కోట్ల Yes, Lord. చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము యేసు. కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. చప్పట్లు కొట్టి ఆరాధింతుము. 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 కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము. కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. చప్పట్లు కొట్టి ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మ బలముతో పొగడెదము. అందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మ బలముతో పొగడెదము. అందరూ నోరు తెరిచి పాడతారా? ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మ బలముతో పొగడెదము. కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను. చప్పట్లు కొట్టి ఆరాధింతును. అన్య భాషలతోని ఆరాధింతును. పరలోక దర్శనాన్ని చూచెదను. అన్య భాషలతోని ఆరాధింతును. పరలోక దర్శనాన్ని చూచెదను. కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కూడా దేవుని వైపు చూడడం ప్రారంభించండి. ఆయన సన్నిధి మన మధ్యలో బలముగా ఉంటున్నది. లా 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 లా.
కోట్లాది కోట్ల స్తోత్రములు చప్పట్లు కొట్టి ఆరాధింతుము నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధింతుము. అలాగే మోకరించుదామా? అందరూ కూడా వీలైతే మోకరించగలిగిన వారు యేసయ్య వైపు చేతులెత్తి, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నీవే దేవుడు అని, నీవే ప్రభుడు అని, నీవే మహోన్నతుడు అయిన ప్రభు రక్షకుడు అని దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. నేను దీనుడును ప్రభువా, ఎన్నిక లేని వాడను, నీ సన్నిధికి వచ్చాను, నన్ను కరుణించవా అని అడుగుతావా? నోరు తెరిచి ప్రతి ఒక్కరు దేవుని వైపు చూస్తారా? పరిశుద్ధాత్మ దేవుడు పక్షపాతి కాడండి. రోమా 2:11 ప్రకారం దేవుడు పక్షపాతి కాడు. తన్ను అడుగు వారికి ఆయన తన తండ్రి పరిశుద్ధాత్మను నిత్యముగా అనుగ్రహించిన వాక్యం చెప్తుంది. నీవు దేవుని వైపు చూచినట్లయితే తన మహిమతో నిన్ను నింపడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ఓ దేవుని శక్తితో, బలముతో, ఆత్మతో, పూర్ణమైన బలముతో ఆయనను ఆరాధించే అనుభవం నాకు కావాలని అడుగుతావా? దేవుని వైపు చూడడం ప్రారంభించు. దేవుని వైపు చూడడం ప్రారంభించు. ఆయన సన్నిధిని, ఆయన కృపను, ఆయన మహిమను, ఆయన ప్రభావమును నీవు అనుభవించడం ప్రారంభిస్తావు. ఈ రాత్రి కాలంలో దేవుని స్తుతించడంలోని పరవశాన్ని నీవు ఖచ్చితంగా అనుభవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన ద్వారా మీరు దీవించబడాలని మేమందరము మా సంఘములో ప్రార్థించి ఉన్నాం. దేవుని సన్నిధి మీ మధ్యలో బలముగా ఉంటుంది. His anointing is here. His anointing is filling in every place. In every place. In every place. The anointing is moving. Anointing is moving. దేవుని అభిషేకం మీ అందరి మన మధ్యలో సంచారం చేస్తుంది. దేవుని వైపు చూచి ఎలుగెత్తి మొర్ర పెట్టడం ప్రారంభించు. నీ కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నాడని మర్చిపోవద్దు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని మర్చిపోవద్దు. నీ స్తుతిని దేవుడు అంగీకరిస్తున్నాడని మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నీవు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆయన మహిమను మీరు అనుభవించాలని ఇదిగో మేము ఈ టౌన్ హాల్లో ఏర్పాటు చేసింది దాని కొరకే. ఇది సంఘ వార్షికోత్సవ కూడికలు, కానీ మేము దీవించబడ్డం కాదు, మా సంఘము దీవించబడ్డము కాదు, సంఘంలోని ప్రతి వ్యక్తి దీవించబడాలి అన్నమాట కాకుండా అనేక సంఘములు దీవించబడాలి, అనేక వ్యక్తులు దీవించబడాలి, అనేక మంది వ్యక్తులు ఆయన ఆత్మ తాకిడిని చూడాలి. ఆశ చేత మేము దేవుని ఆత్మ నడిపింపు చేత ఆత్మ దేవుని అగ్ని సదస్సు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయన వైపు చూడడం ప్రారంభిస్తారా? His anointing is filling you. ఆయన అభిషేకం మన మధ్యలో ఉంటుంది. ఆయన మహిమ నింపుతూ ఉంది. ప్రభువా నిన్ను చూడాలని ఆశతో అడగడం ప్రారంభించు. యేసయ్య నీ హస్తపు తాకిడి నాకు కావాలని అడగడం ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుడా నీ సిలువ దర్శనాన్ని నేను చూడాలని అడగడం ప్రారంభించు. దేవా నీవు సజీవుడని నేను నమ్ముతున్నానయ్యా, నీవు నాకు ప్రత్యక్షము కండి ప్రభువా అని అడగడం ప్రారంభించు. అని అడగడం ప్రారంభించు. దేవా నా అంతరంగంలో కార్యము చేసేవాడు నీవే అని నేను నమ్ముచూ ఉన్నాను ప్రభువా. నా తల్లి పుట్టినది మొదలుకొని ప్రభువా, ప్రభువా జీవనదాతగా, ప్రాణదాతగా నీవు నాకు ఉన్నందులకి నేను స్తుతిస్తున్నాను ప్రభు అని చెప్పడం మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి ఆయన స్తుతించడం, ఆరాధించడం ప్రారంభించు. జస్ట్ ప్రైజ్ హిమ్, జస్ట్ ప్రైజ్ హిమ్. స్పిరిట్ ఆఫ్ గాడ్ బిడ్డల్ని దర్శించండి. అలాగే మౌనముగా ఒక నిమిషం ఉంటారా? డోంట్ ప్రే ఎనీథింగ్. ఏం ప్రార్థన చేయొద్దు, దేవుని ఏమి అడగవద్దు, ప్రభు వైపు మాత్రం చూడడం ప్రారంభించండి. దేవుని అధికారాన్ని బట్టి ఆయన మహిమ మీ మీదకు దిగి వచ్చినట్టుగా ఆత్మ దేవుణ్ణి మేము అడగపోతున్నాం. పరిశుద్ధాత్మని ఎవరు? అలరికి కర్త కాడు, వ్యర్థముగా ప్రేలాపనతో మాట్లాడే అనుభవము కాదు దేవునిది. పరిశుద్ధాత్ముడు ఎ పర్సన్, ఒక వ్యక్తి
నిన్ను నింపుచున్న దైవికమైన మహిమ ఉద్రేకంగా పొందుకునే అనుభవం కాదది. పశ్చాత్తాపముతో, కన్నీటితో, దైవికమైన సంతోషముతో దేవుని మహిమను నీవు పొందుకోవాలని మేము ఆశపడుతున్నా. మాలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మీలో కార్యము చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మాలో సంచారము చేస్తున్న దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి రావాలని నేను ఇష్టపడుతున్నాను. అదే మహిమ, అదే ప్రభావము మీ జీవితాలను తాకాలని నేను ఈ సమయంలో ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు అనుగ్రహించబడిన వాడు ప్రతి ఒక్కరిలో నివసించాలని, ప్రతి ఒక్కరిలో కార్యము చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సీ అంటూ జీసస్. ఆత్మ దేవుని వైపు చూడడం ప్రారంభించండి. ఇది ఒక డినామినేషన్ బోధ కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని త్రిత్వంలోని మూడవ వ్యక్తి. ఆయన నిత్యము మనలో నివసించడానికి, మనకు తోడుగా ఉండడానికి, నిత్యము మనల్ని నడిపించడానికి, మన మీదను మనలోను మనతోనూ తోడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈజ్ ఎ పర్సన్. నీ ఆత్మలో పరిశుద్ధాత్మను నివసించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన వైపు చూడడం ప్రారంభిస్తావా? ఎప్పుడే దేవుని ఆత్మ నిన్ను తాకబోతోంది, దేవుని ఆత్మ నిన్ను తాకబోతోంది. సీ అంటూ జీసస్. నీవే కావాలి యేసు. ప్రతి ఒక్కరు చెప్దామండి. మోకరించి చేతులు పైకెత్తుతావా? మోకరించి చేతులు పైకెత్తుతావా? దేవుని కృపాహస్తం నుండి తాకబోతుంది. యేసయ్యా నీవు కావాలి, పరిశుద్ధాత్ముడా నీతో నడిపించబడని అడుగుతావా?